ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఐసీయూ అంటే ఏంటి? ఎందుకు అక్కడ పెట్టాల్సి వస్తుందండి పేషెంట్‌ని? ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది ఒక రూము, ఆ రూమ్‌లో టెక్నాలజీ, మిషన్స్ వాటిలతో పాటు నిజంగానే వెంటిలేటర్ మీద ఉన్న ఆ పేషెంట్ నిజంగా మళ్ళీ బతికి బయటకొచ్చే ఛాన్స్ ఉందా? లేదా? వెంటిలేటర్ మీదకెళ్తే బయటికి రావటం కష్టము అనేది మిగతా ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఆర్గాన్స్ని మనం సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీస్ చాలా మంది కొంతమంది చూస్తున్నాం. అంటే ఎక్మోలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అది ఎక్మో ట్రీట్మెంట్ అనేది చెప్తూ ఉంటారు. ఎక్మో అనేది అడ్వాన్స్డ్ ఆ మిషన్లో నుంచి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి అక్కడ ఈ లంగ్స్ చేసే ఫంక్షన్ని మెడిసిన్‌లో లేదా ఒక ట్రీట్మెంట్‌లో ఏఐ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి ఐసీయూస్లో టెక్నాలజీ అనేది వెంటిలేటర్లో కూడా ఈ ఏఐ ఆల్గోరిథమ్స్ను నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. ఐసీయూ ఈ పదం అంటేనే చాలా మందికి ఒక వెంటనే భయం కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే అసలు ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. మనం జనరల్గా ఎవరైనా కొంచెం సీరియస్ కండిషన్స్లో ఉంటే ఐసీయూలో పెడతారని తెలుసు. కానీ ఐసీయూలో అసలు ఏ సిచ్యువేషన్లో పెడతారు, లేదా అసలు మనం ఐసీయూ వరకు వెళ్లకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇలాంటి టాపిక్స్ అని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె సుబ్బారెడ్డి గారు, రీజనల్ హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ అట్ అపోలో హాస్పిటల్స్. ఆయనతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి సుబ్బారెడ్డి గారు. నమస్తే అండి. సో జనరల్గా ఐసీయూ అనగానే ఇప్పుడు చెప్పినట్లు చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అంటే ఐసీయూలో ఉన్న పేషెంట్ బయటకు వచ్చే వరకు వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అసలు ఐసీయూ అంటే ఏంటి? మరి ఎందుకు అక్కడ పెట్టాల్సి వస్తుందండి పేషెంట్ని? ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది అందరూ అనుకునేది ఏంటంటే ఒక రూము, దాంట్లో మానిటర్స్ ఉంటాయి, తర్వాత చాలా మిషన్స్ ఉంటాయి. పేషెంటు ఐసీయూలోకి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ మిషన్స్ అన్నీ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి తర్వాత చాలామంది డాక్టర్సు అందరూ చూస్తుంటారు. అందరికి ఒక భయం ఉంటుందన్నమాట. ఈ ఐసీయూలోకి వెళ్తే మళ్ళా తిరిగి వస్తామా లేదా? అసలు ఐసీయూ అంటేనే చాలా క్రిటికల్గా ఉండేటప్పుడు తీసుకెళ్తారు కాబట్టి ఎంతవరకు బయటకు వస్తారు, అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఫ్యామిలీ అనేది వాళ్ళు బయట ఉంటారు, ఐసీయూ లోపల ఉండరు. సో వాళ్ళకి ఎప్పుడు ఆ మైండ్లో అది ఆ భయం ఉంటుంది, అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది. ఆ అపోహలన్నీ పోగొట్టుకోవడానికే ఈరోజు మనము ఐసీయూ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాము. రైట్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది ఒక రూము, ఆ రూమ్లో టెక్నాలజీ, మిషన్స్ వాటిలతో పాటు ఒక మంచి టీం ఒకటి వర్క్ చేస్తుంటారండి. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. సైలెంట్గా డాక్టర్స్, ఐసీయూ నర్సెస్, తర్వాత టెక్నీషియన్స్, తర్వాత ఫార్మసిస్టు, ఫిజియోథెరపిస్టులు, వీళ్ళందరూ న్యూట్రిషనిస్టులు, వీళ్ళందరూ ఒక టీం అంతా వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళందరూ 24/7 మానిటర్ చేసుకుంటూ, చాలా క్లోజ్గా వైటల్స్ మానిటర్ చేసుకుంటూ, పేషెంట్ని ఎప్పుడు మనం బయటికి తీసుకురావాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఆర్గాన్ సపోర్ట్ చేయాలి అనే దాని మీద ఆలోచిస్తూ వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేసే ప్లేసే, మిగతా ఆర్గాన్స్ అన్నీ సపోర్ట్ చేసే ప్లేసే మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం. సో అంటే మనం క్లోజ్గా ఎక్కువ అబ్జర్వేషన్ ఉంచడం కోసం ఐసీయూలోకి తీసుకెళ్తాం. అబ్జర్వేషన్ అండ్ సపోర్టింగ్ అదర్ ఆర్గాన్స్. రైట్. ఓకే. మిగతా ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఆర్గాన్స్ని మనం సపోర్ట్ చేయడానికి ఐసీయూలోనే మనము ఇలాంటి ఇంటర్వెన్షన్స్, ఇలాంటి ఆర్గాన్ సపోర్ట్ సిస్టమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఐసీయూలో పెడుతున్నారు అంటే మన బాడీలో ఐదర్ ఆర్గాన్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా సివియర్ కండిషన్ అంటే ఎంతవరకు మనకి కొంతవరకు డ్యామేజ్ అయిందా, లేదా కొంతవరకు దాని పనితీరు తగ్గింది అంటేనే పెడతారు కదా. సో ఎంత అవునండి. పర్సెంటేజ్ వరకు ఉంటే అలా తీసుకెళ్తారు ఐసీయూ? అవునండి. పేషెంట్ కొంచెం అన్‌స్టేబుల్ అయినప్పుడు మామూలుగా ఇప్పుడు చూస్తే మనము కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అండి, మైల్డ్ ప్రాబ్లమ్ ఏమైనా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు హోమ్ కేర్ అనేది డెవలప్ అయిపోయి ఇంట్లోనే ట్రీట్ చేస్తున్నారనమాట. ఓకే. హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఎట్ హోమ్ అనే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. కొంచెం సిక్ అయ్యి మనము ఇంట్లో మేనేజ్ చేయలేనప్పుడు హాస్పిటల్కి వస్తారు. అలాగే ఎమర్జెన్సీ రూమ్కి, అంటే సడన్గా హార్ట్ అటాక్ రావటము, లేకపోతే సివియర్ ట్రామా, హెడ్ ఇంజరీ కానీ, లేకపోతే పాలీట్రామా అంటాం, మల్టిపుల్ ఇంజురీస్ అయినప్పుడు కానీ, కొంతమందికి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావటము, లేకపోతే ఇన్ఫెక్షన్స్ సివియర్గా ఉండి సెప్సిస్ అంటాం, సెప్సిస్ అండ్ సెప్టిక్ షాక్ అంటాం, అలాగ బీపీ తగ్గుతూ కొంచెం క్రిటికల్గా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, అలాంటి వాళ్ళు ముందు ఎమర్జెన్సీ రూమ్కి వస్తారు. ఎమర్జెన్సీ రూమ్లో వీళ్ళని రిసస్టేట్ చేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి షిఫ్ట్ చేస్తారు.
ఓకే. సో, అంటే ఐసీయూ వరకి రాకుండా ఉండాలంటే మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు ఆపొచ్చంటారా? మనం ఇప్పుడు చాలా వరకు మాట్లాడుకునేది ప్రివెన్షన్ అండి. మనం ఆ ప్రివెన్షన్ అనేది దాని మీద కాన్సంట్రేట్ చేస్తే అసలు హాస్పిటలైజేషను, ఇంటెన్సివ్ కేర్ అడ్మిషన్ గూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మా హాస్పిటల్‌లో చూసుకున్నట్టయితే మేము యాన్యువల్ హెల్త్ చెకప్స్, పీరియాడిక్ హెల్త్ చెకప్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తామనమాట. ఓకే. ప్రో హెల్త్ అనే ఒక ప్రోగ్రామ్ గాని, వీటిలో ఏంటంటే చాలామందికి మనకి ఇండియన్ కమ్యూనిటీలో గాని మనం చూసుకున్నట్టయితే 50 ఇయర్స్ వచ్చేటప్పటికి 50% ఆఫ్ ది పాపులేషన్ దే విల్ హ్యావ్ వన్ కోమార్బిటీ అండి. అంటే డయాబెటిస్ గానీ, హైపర్ టెన్షన్ గానీ ఏదో ఒకటి డిటెక్ట్ అవుతుంది. సో, వీటిల్ని క్రానిక్ డిసీజెస్ అంటాము. వీటిల్ని మనం కరెక్ట్‌గా మేనేజ్ చేసుకుంటూ డయాబెటిస్ గానీ, హైపర్ టెన్షన్ గానీ, లిపిడ్స్ ఎక్కువ ఉండేటప్పుడు వీటిల్ని కరెక్ట్‌గా మేనేజ్ చేస్తూ, తర్వాత ఇలాంటివి మనం క్రానిక్ డిసీజెస్‌ని గానీ బాగా మేనేజ్ చేసుకుంటే సడెన్‌గా వాళ్ళు హార్ట్ అటాక్ రావటము, స్ట్రోక్ రావటము దాన్ని మనం ప్రివెంట్ చేయగలము. హుహు. తర్వాత రోడ్ సేఫ్టీ నార్మ్స్ మనం ట్రావెల్ చేసేటప్పుడు సీట్ బెల్ట్స్, కార్‌లో ట్రావెల్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ గానీ, లేకపోతే హెల్మెట్ పెట్టుకోవటం బైక్ మీద వెళ్ళేటప్పుడు, ఇలాంటి రోడ్ సేఫ్టీ మెజర్స్ గానీ మనం తీసుకుంటే సివియర్ ట్రామా, హెడ్ రైట్. ఇంజరీ నుంచి మనము స్పైనల్ కార్డ్ ఇంజరీ నుంచి తప్పించుకుంటే మనం ఐసీయూకెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటేంటంటే అండి, ఇప్పుడు చాలా పాపులరైజ్ అవుతుంది అడల్ట్ వ్యాక్సినేషన్. అంటే నిమోనియాకి వ్యాక్సిన్స్ తీసుకోవటము. ఇంతకుముందు వ్యాక్సిన్స్ అంటే మనం ఏమనుకుంటాం, చిన్న పిల్లల్లో వ్యాక్సిన్స్ యాహ్! అవసరమని. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళల్లో గూడా వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంటామనమాట. నిమోనియా రాకుండా నిమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవటము. తర్వాత ఇయర్లీ మనము ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం. చాలామంది ఈ ఫ్లూ వచ్చి, ఆ ఫ్లూ నిమోనియాగా టర్న్ అయ్యి, వైరల్ నిమోనియాగా వాళ్ళు మళ్ళా ఐసీయూకొచ్చి వెంటిలేటర్ మీదకెళ్తుంటారనమాట. సో, లంగ్స్ ఎక్కువ డ్యామేజ్ లంగ్స్ ఎక్కువ అవుతుంటాయి. డ్యామేజ్ అవుతుంటాయనమాట. సో, ఇలాంటి వ్యాక్సిన్స్ చాలా వ్యాక్సిన్స్ ఉంటాయనమాట. ఇప్పుడు షింగిల్స్ వ్యాక్సిన్ అని చెప్పి, మనం ఈ హెర్పీస్ ఇవి రాకుండా ఇలాంటివి, మెనింగోకోకల్ వ్యాక్సిన్ ఇలాంటివి, టైఫాయిడ్ వ్యాక్సిన్స్, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇలాంటివి తీసుకున్నట్టయితే మనము ఈ సివియర్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనము ప్రివెంట్ చేయొచ్చు. ఆ సెప్సిస్ నుంచి ప్రివెంట్ చేసుకోగలిగితే ఐసీయూ అడ్మిషన్ కూడా చాలా వరకు మనము తగ్గించొచ్చు. తగ్గించుకునేదానికి అవకాశం సో, ఉంటుంది. అంటే అడల్ట్ వ్యాక్సినేషన్ అన్నారు. అంటే ఏ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చండి ఈ వ్యాక్సిన్స్? అందరండి అడల్ట్స్ ఇప్పుడు మనము ఏ ఏజ్ చూసుకున్నట్టయితే అయినా అంటే ఎర్లీ ఆహ్, 20స్‌లో అయినా అంటే ఎర్లీ 20స్‌లో మనకి ఇమ్యూనిటీ చాలా బావుంటదండి. ఎక్కువుంటది. సో, 50 ఇయర్స్ దాటిన తర్వాత ఆ ఇమ్యూనిటీ తగ్గుతది. ఇంకొకటేంటంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు డయాబెటిక్ పాపులేషన్, తర్వాత కొంతమందికి క్యాన్సర్ ఉంటది. క్యాన్సర్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతదనమాట. కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా ఫ్లూ వస్తుంటదనమాట. లైక్ నోస్ బ్లాక్ అవ్వటము, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. వాళ్ళకి తర్వాత కొంతమంది లైక్ ఈ ఫుడ్ హ్యాండిల్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఓకే. సో, తర్వాత 50 ఇయర్స్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు కంపల్సరీ అవుతుందండి. ఈవెన్ షింగిల్స్ వ్యాక్సిన్ అంటాం. అది కూడా 50 ఇయర్స్ తర్వాత తర్వాత వాళ్ళకి ఆ యేసుకుంటే రిస్క్ ఉంటది కాబట్టి తీసుకోవటం అవసరమండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఆ 50 ఇయర్స్ ఏజ్ వచ్చిందంటే తీసుకోవచ్చు అంటారా? ఆల్రెడీ వాళ్ళ బాడీలో ఆ యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు మనం అవాయిడ్ చేస్తాము. ఇప్పుడు నాకు కాఫ్, కోల్డ్ ఉందనుకోండి. ఇప్పుడు మేము తీసుకోకుండా కొంచెం తగ్గిన తర్వాత తీసుకోవటం అనేది జరుగుతది. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇయర్లీ తీసుకోవాల్సి ఉంటదనమాట. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలకే ఎక్కువ ఏస్తుంటారు కదా వ్యాక్సిన్స్ మీరన్నట్లు. సో, ఇప్పుడు ఆ న్యూమోకోకల్ అవ్వచ్చు లేదా హెర్పీస్ ఏదైనా అవ్వచ్చు. అది ఆల్రెడీ కిడ్స్‌గా ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి. వాళ్ళకి మళ్ళీ మీరన్నట్లు కొంచెం ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత వేసుకోవచ్చా? అవును. బూస్టర్ అనేది బూస్టర్ డోస్ కంపల్సరీగా లాగా. బూస్టర్ డోస్ లాగా ఇప్పుడు డీటాప్ అంటామనమాట. టెటనస్, డిఫ్తీరియా వ్యాక్సిన్. అది కూడా 10 ఇయర్స్‌కోసారి తీసుకోవాలనమాట. ఆ డిఫ్తీరియా, వూఫింగ్ కాఫ్ ఇది రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా ఇది చాలా మంది తెలియదండి. అంటే అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది కూడా ఉంటది. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే మనల్ని ప్రివెంట్ చేయడానికి ఇంపార్టెంట్ అనేది చాలా మందికి నిజంగా తెలీదండి. అవును. లిటిల్‌గా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. సో, ఇంకొకటి ఏంటంటే చాలా మందికి అది అపోహ అనుకుందామా, నిజం అనుకుందామా తెలియదు గానీ వెంటిలేటర్ అనే పదం నిజంగా చాలా భయం కలిగిస్తది. ఎందుకంటే ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నారన్న దానికన్నా వెంటిలేటర్‌పై ఉంచారు అనగానే ఇంకా ఆ వ్యక్తి బతికొస్తాడనే ఆశ ఆల్మోస్ట్ కోల్పోతారు. సో, ఏదో అంటే ఇప్పుడు అంటే చాలామంది మిమ్మల్ని క్వెషన్ చేస్తూ ఉంటారు. అంటే అతని ప్రాణము నిలబడుతుందని తెలిసినా కావాలని హాస్పిటల్స్‌లో ఉంచుతారని కూడా ఒకటి ఉంటది. చెప్తూ ఉంటారు. సో, మరి నిజంగానే వెంటిలేటర్ మీద ఉన్న ఆ పేషెంట్ నిజంగా మళ్ళీ బతికి బయటకొచ్చే ఛాన్స్ ఉందా? లేదా?
వెంటిలేటర్ మీదకెళ్తే బయటికి రావటం కష్టము అనేది అపోహ మాత్రమే. అదొక మిత్ అండి. సో, వెంటిలేటర్ అనేది ఈజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ రికవరీ. ఇప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు, మనకి నిమోనియా వచ్చినప్పుడు, బ్రీతింగ్ డిఫికల్టీ, వాళ్ళు బాగా ఆయాసపడుతున్నారు, బ్రీతింగ్ కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ముందు ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టి ట్రై చేస్తారు. తర్వాత ఆక్సిజన్‌తో గూడా ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వట్లేదు అంటే, నెక్స్ట్ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పెంచుకుంటూ డిఫరెంట్ మాస్క్స్ ఉంటాయన్నమాట. అవి ట్రై చేస్తారు. తర్వాత బైపాప్ అనేది నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ అనేది అది పెట్టి అది ట్రై చేస్తారు. అప్పుడు గూడా మనము మెయింటైన్ చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు, మనం ఇంకా వెంటిలేటర్ అనేది పెట్టాల్సుంటది. వెంటిలేటర్ పెడితే బయటికి రారు వెంటిలేటర్ మీద నుంచి అనేది ఇప్పుడు చాలామందికి ఆ అపోహలన్నీ పోయినాయండి. ఇప్పుడు మేము ఐసీయూలో రెగ్యులర్‌గా వెంటిలేటర్ పెట్టాల్సొస్తుంది అంటే, అందరికీ ఓకే. లంగ్ రికవర్ అయ్యేంత వరకు వీళ్ళు వెంటిలేటర్ మీద పెట్టి, హ్మ్. మెల్లగా లంగ్స్ రికవర్ అయిన తర్వాత వెంటిలేటర్ అనేది మెల్లగా వీన్ ఆఫ్ చేస్తారు అనేది చాలామందికి పబ్లిక్ అవేర్‌నెస్ ఉండటం వల్ల సో, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళు వెంటిలేటర్ మీద నుంచి మనము ఇప్పుడు గాని మన అవుట్‌కమ్స్ చూసుకున్నట్టయితే, వెంటిలేటర్ మీద నుంచి బయటకొచ్చేవాళ్ళు దాదాపు 70-80% పీపుల్ వెంటిలేటర్ మీద నుంచి బయటకొస్తారండి. ఓకే. అందుకని వెంటిలేటరు అనేది చాలామంది ఇప్పుడు భయపడట్లేదు. వెంటిలేటర్ పెట్టి మెల్లగా వీళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కూడా బాగా డెవలప్ అయినాయండి. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవటము, లంగ్స్ ఇంప్రూవ్ కావటానికి మనము మెడికేషన్స్ వాడడము, తర్వాత చెస్ట్ ఫిజియోథెరపీ ద్వారా మనం సెక్రీషన్స్ అవన్నీ కూడా మొబిలైజ్ చేయటము, ఇలా చేసి వీలైనంత త్వరగా వెంటిలేటర్ మీద నుంచి బయటికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అంటే ఏవైతే ఆర్గాన్స్ అన్‌స్టేబుల్‌గా ఉన్నాయి లేదా కొంతవరకి దాని పనితీరు తగ్గిందో వాటిని సెట్ చేసేంత వరకి మాత్రమే వెంటిలేటర్ మీద ఉంచి అవి నార్మలైజ్ అయిపోగానే మళ్ళీ నార్మల్‌గా బయటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తాం. అదే అవును. కదండీ వెంటిలేటర్. అంతే. ఓకే అండి. సో, అది అంటే వెంటిలేటర్ అనగానే అందరూ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ గారు చెప్తున్నారు. జస్ట్ ఆ నార్మల్ స్టేజ్‌కొచ్చే వరకి దాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే అక్కడ ఉంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అదంటే మనం అపోహ చెందుతూ ఉంటాం చాలామంది. సో, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికున్న డౌట్ ఎక్మో అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ చాలామంది కొంతమంది చూస్తున్నాం. అంటే ఎక్మోలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అది ఎక్మో ట్రీట్మెంట్ అనేదో చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ ఎక్మో అండి అసలు? సో, వెంటిలేటర్ అనేది లంగ్స్‌ని సపోర్ట్ చేస్తదండి. ఎక్మో అనేది అడ్వాన్స్డ్ లంగ్ సపోర్ట్. నాట్ ఓన్లీ లంగ్ సపోర్ట్. లంగ్స్‌కి మాత్రమే కాకుండా హార్ట్‌ని కూడా సపోర్ట్ చేయగలదండి. ఇప్పుడు మనము వెంటిలేటర్ మీద పెట్టినా గానీ, ఒక్కొక్కసారి లంగ్స్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయినప్పుడు, కంప్లీట్‌గా లంగ్స్ అనేవి ఇప్పుడు లంగ్ ఫంక్షన్ ఎంతో కొంత ఉంటే, మనము వెంటిలేటర్ మీద వాటిల్ని స్టెబిలైజ్ చేయొచ్చు. హ్మ్. కానీ లంగ్స్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయినప్పుడు మనం ఈ ఎక్మో మిషన్ పెట్టడం ద్వారా బ్లడ్ అనేది ఎక్మో మిషన్‌లోకి పంపించి, ఎక్మో మిషన్‌లో ఒక ఆక్సిజనేటర్ ఉంటది. మనకి లంగ్స్ ఏవైతే వర్క్ చేస్తదో ఆ ఆక్సిజనేటరు ఆక్సిజన్ అందించటము, కార్బన్ డయాక్సైడ్ తీసేయటము అనేది బయట మనము ఎక్స్‌ట్రా కార్పోరియల్ ఎక్మో అంటే బయట ఆ మిషన్‌లో నుంచి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి, అక్కడ ఈ లంగ్స్ చేసే ఫంక్షన్‌ని ఆ ఎక్మో మిషన్ చేస్తూ ఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని మనం పంప్ చేస్తామనమాట. సో, కొంతమందికి హార్ట్ కూడా చాలా వీక్ ఉంటదండి. హార్ట్ కూడా వీక్ అయినప్పుడు వాళ్ళని హార్ట్ సపోర్ట్ చేయడానికి కూడా మనము ఎక్మో మిషన్ అనేది వాడతాం. యూజ్ ఎక్మో చేస్తారు. మిషన్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వీవీ ఎక్మో అంటాము. ఇంకొకటి వీఏ ఎక్మో అంటాం. ఓన్లీ లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు మనం వీవీ ఎక్మోని వాడతాము. హార్ట్ కూడా డ్యామేజ్ అయినప్పుడు వీఏ ఎక్మోని పెట్టి హార్ట్‌ని కూడా స్టెబిలైజ్ చేసి హార్ట్ రికవర్ అయ్యేంత వరకు కంటిన్యూ చేస్తాం. కొంతమందికి ఎక్మో పెట్టిన తర్వాత కూడా మనము 1 మంత్ చూస్తాం, 1 ½ మంత్ చూస్తాం లంగ్స్ రికవర్ కావు. అలాంటి వాళ్ళు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కెళ్ళాల్సుంటదనమాట. ఈ ఓకే. ఎక్మో మిషన్ అనేది బ్రిడ్జ్ లాగా కూడా వాడతామనమాట. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటే మనకొక ఆర్గాన్ దొరకాలి. ఆర్గాన్ దొరికేంత వరకు కూడా ఈ ఎక్మో సపోర్ట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటామనమాట. ఈ మధ్య మాకు ఒక యంగ్ పేషెంట్ ఒకళ్ళు సడెన్‌గా హాస్పిటల్‌లో కొలాప్స్ అయితే, మేము వీఏ ఎక్మో అనేది పెట్టాల్సి వచ్చింది. ఆ వీఏ ఎక్మో పెట్టిన తర్వాత హార్ట్ ఫంక్షన్ చాలా తక్కువ ఉందన్నమాట. సో, హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉండటం వల్ల వీఏ ఎక్మోని పెట్టి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల మనకొక 10 డేస్ తర్వాత ఒక హార్ట్ దొరికిందనమాట. మనకొక బ్రెయిన్ డెడ్ పేషెంట్ డొనేట్. నుంచి హార్ట్ దొరికినప్పుడు
డాక్టర్స్ వెంటనే హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు ఈ పేషెంట్‌కి. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత మనము ఆ ఎక్మోన్ అనేది వీన్ ఆఫ్ చేసాము. ఇప్పుడు మీరన్నట్టు ఇంతకుముందు వెంటిలేటర్ పెడితే కష్టము అనే అపోహ. ఇప్పుడు ఎక్మో పెడితే వీళ్ళు ఎక్మో నుంచి బయటికి రారు అనే అపోహ ఇప్పుడు చాలా మందిలో ఉంది. కానీ ఎక్మో అవుట్‌కమ్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మా హాస్పిటల్ గానీ, తర్వాత ఇంటర్నేషనల్లీ ఎనీ స్టాండర్డ్ హాస్పిటల్ చూస్తే 60% ఆఫ్ ది పీపుల్ ఎక్మో నుంచి బయటకొస్తున్నారు. 60% మంది ఎక్మో నుంచి బయటకొస్తున్నారు. సో, మేము మొన్న ఈ విఏ ఎక్మో పెట్టి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత వెక్మోని తొలగించి పేషెంట్ రికవర్ అవుతున్నారు. ఓకే. ప్రస్తుతం అతను స్టేబుల్‌గా ఉన్నాడు. స్టేబుల్‌గా ఉన్నారు. ఓకే. అంటే లంగ్స్ ట్రాన్స్‌ఫర్ అన్నారు. అండ్ ఇంకొకటి హార్ట్ హార్ట్ అన్నారు. సో, ట్రాన్స్‌ప్లాంటేషన్. ఎంతవరకు వీటి సక్సెస్ రేట్ ఉంటుందండి? అంటే వన్స్ మనం ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం కంప్లీట్‌గా అయిన తర్వాత ఇప్పుడు కూడా? లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేట్ కూడా చాలా బావుందండి. అరౌండ్ 70%, 60-70%. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయితే ఇంకా సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ ఉందండి ఇప్పుడు. కోవిడ్ తర్వాత సో, ఈ కోవిడ్ లంగ్స్‌కి తర్వాత సంబంధించినవి కొంచెం అవును. చాలా కామన్‌గా రెగ్యులర్‌గా లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయటము. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్స్ కూడా మనం కంట్రీలో ఎక్కువైనాయండి ఇప్పుడు. మనము అపోలో హాస్పిటల్స్‌లో మనం చాలా ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తామండి. మనకున్న 75 హాస్పిటల్స్‌లో. సో, లివర్ అనేది కూడా చాలా కామన్‌గా ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుందండి. లివరు, కిడ్నీ, హార్ట్, రైట్. లంగ్స్ ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ చేసిన తర్వాత వన్స్ అతను హాస్పిటల్ నుంచి బయటకొచ్చాడంటే ఇంకా నార్మల్‌గానే ఉండొచ్చా అండి? ఎప్పుడు అంటే లైక్ ఏమైనా ఉంటాయా కొన్ని కాంప్లికేషన్స్? మెడికేషన్స్ వాడుతూ వాడుతూ ఉండాలి. ఇమ్యునోసప్రెసెంట్స్ అనేవి వాడుకుంటూ ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం కేర్‌ఫుల్‌గా వాళ్ళు ఉంటారు. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారండి. ఓకే అండి. సో, అంతా నార్మల్‌గా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సో, వెంటిలేటర్ ఆర్ ఐసీయూలో కానీ, వెంటిలేటర్ మీద కానీ పేషెంట్ ఉన్నారు. కొంతమంది ఆఫ్‌కోర్స్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు ఇంకా బతకరని డిసైడ్ చేసేస్తారు. మరి అలాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో మీరు యాస్ ఎ డాక్టర్‌గా మరి ఎటువంటి సిట్యుయేషన్‌లో మీరు ఆ డెసిషన్ తీసుకుంటారు? డెసిషన్ మేకింగ్ అనేది మరి ఏ పాయింట్స్‌ని బట్టి మీరు తీసుకుంటారు? ఐసీయూస్‌లోకొచ్చిన వాళ్ళందరినీ గూడా మనం బతికించడం సాధ్యం కాదు. ఇప్పుడు 100% పేషెంట్స్‌ని ఐసీయూలోకొచ్చిన తర్వాత సేవ్ చేయటం అనేది హ్యూమన్‌లీ నాట్ పాసిబుల్. రైట్. ఎందుకంటే ఆ డిసీజ్ ని బట్టి ఉంటదనమాట. ఇప్పుడు టెర్మినల్లీ ఇల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. సో, వాళ్ళకి మనము ఎంత చేసినా గానీ రికవరీ అనేది ఉండదు. ఇంకొకటి ఎల్డర్లీ పీపుల్ 80 ఇయర్స్, 90 ఇయర్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన డెమోగ్రఫీ కూడా చేంజ్ అవుతుంది. రైట్. మనకెక్కువ ఈ ఎల్డర్లీ పీపుల్ జీరియాట్రిక్ పాపులేషన్ కూడా ఎక్కువ అవుతున్నారు. సో, వాళ్ళకి ఆ 90 ఇయర్స్ అప్పుడు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌లోకెళ్ళి, వెంటిలేటర్ మీదకెళ్ళి, వాళ్ళు బయటికి రావట్లేదు, అలానే వెంటిలేటర్ మీద ఉన్నారు అనేది అలాంటప్పుడు ఏం చేయాలి అనేది కొన్ని చాలామందికి కూడా ఆ డెసిషన్ తీసుకోవటం చాలా కష్టమండి. రైట్. అందుకనే మనం ఏం చేస్తామంటే ఐసీయూలో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా ఫ్యామిలీ మీటింగ్స్ చేస్తుంటామనమాట. సో, ఫ్యామిలీ ఇంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము రోజుకి 2 సార్లు ఆ ఫ్యామిలీకి ఆ పేషెంట్ గురించి అప్డేట్ చేస్తుంటాం. ఎందుకంటే పేషెంట్ ఐసీయూలో ఉంటారు. ఫ్యామిలీ బయట వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ రావు. ఏం జరుగుతుందో తెలీదు. సో, వాళ్ళకి మనము రోజుకు 2 సార్లు అప్డేట్స్ ఇస్తుంటాము. సో, ఆ దాన్ని ఫ్యామిలీ ఇంక్లూజన్ అంటాం. పేషెంట్ సెంట్రిసిటీ అండ్ ఫ్యామిలీ ఇంక్లూజన్. ఆ ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసినప్పుడు మనం వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు అవుట్‌కమ్స్ ఎలా ఉంటాయి? ఓకే. ప్రోగ్నోసిస్ ఎలా ఉంటది? అనేది రోజు డిస్కస్ చేస్తుంటాం. సో, ఒక స్టేజ్‌లో మనకి ఇంకా రికవర్ కారు. ఫ్యూటైల్ అంటామనమాట. మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినా గానీ రికవర్ కారు. అంటే మనం జస్ట్ ప్రొలాంగ్ చేస్తున్నాం. ఈ మిషన్స్ అన్నీ పెట్టి ప్రొలాంగ్ చేస్తున్నాం అనే ఆ స్టేజ్‌లో మనం ఫ్యామిలీతో డిస్కస్ చేసి, ఆ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళ రిలేటివ్ గురించి తెలిసుంటదనమాట. అంటే రైట్. వాళ్ళు మమ్మల్ని వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు పెట్టొద్దు. అంటే టెర్మినల్ స్టేజ్‌లో మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టొద్దు అనేది వాళ్ళెప్పుడో షేర్ చేసుకొనుంటారు ఫ్యామిలీతోటి. అది మనకి ఫ్యామిలీతో మాట్లాడి ఫ్యామిలీ గూడా ఒప్పుకున్నప్పుడు ఇప్పుడేంటంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ ఎండ్ ఆఫ్ లైఫ్ పాలిసీ అనేది క్రిటికల్ కేర్ సొసైటీ, తర్వాత ఐసీఎంఆర్ వీళ్ళందరూ కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారనమాట. ఈ ఎండ్ హుహు. ఆఫ్ లైఫ్ పాలిసీ అంటే ఫర్దర్‌గా ఈ ట్రీట్మెంట్స్‌ని ఎస్కలేట్ చేయటం వల్ల ఉపయోగం లేనప్పుడు ఫర్దర్‌గా ట్రీట్మెంట్ ఎస్కలేట్ చేయకుండా ఈ లైఫ్ సపోర్ట్స్‌ని ఎలా విత్‌డ్రా చేయాలి అనే దానికోసము మనకి కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్‌లైన్స్ ప్రకారము మనము అంటే ఒక 4, 5 సీనియర్ డాక్టర్స్ అందరూ వచ్చి ఒక ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈ పేషెంట్ ఇంకా రికవర్ కావటం కష్టము అనుకున్నప్పుడు ఈ డాక్టర్స్ ప్యానెల్ అందరూ ఆ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత
లైఫ్ సపోర్ట్స్ విత్‌డ్రా చేయటానికి మనకి ఇప్పుడు గైడ్‌లైన్స్ వచ్చినియి. దాని ప్రకారము లైఫ్ సపోర్ట్స్ విత్‌డ్రా చేసేదానికి అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మనము ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌ని గూడా ఇన్వాల్వ్ చేయాల్సుంటదనమాట. ఓకే. లీగల్‌గా అన్ని లీగల్‌గా లీగల్‌గా ఎళ్ళాల్సుంటది. సో, డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోవాలి. హాస్పిటల్ డాక్టర్స్ కాకుండా ఇంకొక సెకండరీ బోర్డ్ అంటాం. ఒక డీఎంహెచ్ఓ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ డాక్టర్స్ కూడా వచ్చి మనకి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ లేవు అన్నప్పుడు లీగల్‌గానే మనము లైఫ్ సపోర్ట్స్ విత్‌డ్రా చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్ ఏదైతే ఉందో మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలా మందికి అసలు ఈవెన్ అవి ఉంటాయని కూడా తెలియనివి అండ్ చాలా మందికి అపోహలున్నాయి వీటి మీద. సో, మనం ఈ వీడియో ద్వారా మీరు చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడమే కాదు, ఆ అపోహలన్నీ ఈరోజైతే క్లియర్ చేశారు. నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే.